కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పెత్తందారుల జులుము ఏంటని తెలంగాణ లోకల్ క్యాబ్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగి మల్లేష్ కుర్మ ఆధ్వర్యంలో బోరబండలో మీడియా సమావేశం నిర్వహించారు. హైటెక్ సిటీలో క్యాబ్ వెండర్స్ గా ముంబై, చెన్నై, నోయిడా, ఢిల్లీ, బెంగళూరు రాష్ట్రాల వారికి అవకాశాలు ఇస్తూ తెలంగాణ లోకల్ క్యాబ్ వెండర్స్ కు అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. మన తెలంగాణ రాష్ట్ర క్యాబ్ డ్రైవర్స్ వెండర్స్ సమస్యలు తీరాలంటే తమకు అసోసియేషన్ ఉండాలని దాదాపు 100 మందితో కూడిన తెలంగాణ లోకల్ క్యాబ్స్ వెండర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అధ్యక్షుడిగా బంగి మల్లేష్, ఉపాధ్యక్షుడిగా గద్వాల వెంకటేష్, జనరల్ సెక్రటరీగా గోపు రవీందర్, జాయింట్ సెక్రటరీగా వాసలి మధు, ట్రెజరర్గా వెంకటేష్ ను నియమించడం జరిగిందన్నారు. లోకల్ క్యాబ్ డ్రైవర్స్ వెండర్స్ కు ఎటువంటి సమస్యలు వచ్చినా 24/7 వారికి అందుబాటులో ఉంటామన్నారు. హైదరాబాద్ ఫ్రీ జోన్ కనుక అందరికీ అవకాశం ఇచ్చినట్లే మొదటిగా స్థానిక లోకల్ క్యాబ్ వెండర్స్ కు అవకాశం కల్పించాలని సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీలను కోరారు. లేని ఎడల లోకల్ క్యాబ్లను నిలిపివేసి నిరసన తెలుపుతామన్నారు. బయటి రాష్ట్రాల వెండర్స్ కు అవకాశం ఇస్తూ సబ్ వెండర్స్ గా మాత్రమే లోకల్ వెండర్స్ కు అవకాశం కల్పిస్తూ తమ కష్ట నాన్ లోకల్ వెండర్స్ లాభాలను ఆర్జిస్తున్నాయని వాపోయారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లోకల్ గా తెలంగాణలో క్యాబ్ టాక్సీ వెహికల్స్ ఏవైతే సాఫ్ట్వేర్లో నడుస్తున్నావో బాగా నష్టపోతున్నారు. దీనివల్ల ఆ ఫ్యామిలీకి బాగా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు రోడ్లపైకి వచ్చినా వాళ్ళకి ఏ వెండర్, లోకల్ వెండర్ ఎవరు, బయట నుంచి వచ్చే వెండర్స్ వాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఒక క్యాబ్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందంటే ఆ క్యాబ్ ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ప్రతి రాష్ట్రంలో ఒక యూనియన్ ఉంది. బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, నోయిడా కానీ ప్రతి రాష్ట్రంలో ఒక యూనియన్ ఉంది. అక్కడ ఏమైనా క్యాబ్కి ఏమైనా వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు. సో మన తెలంగాణ లేదు కాబట్టి ఇప్పుడే ఇది లాంచ్ అయింది. తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ స్టార్ట్ చేశాం. సో ఇప్పుడు దీనికి సంబంధించింది ఏంటంటే దీని ప్రణాళికలు మా డ్రైవర్లకు సంబంధించింది. వీళ్ళకి ఏమైనా, ఈ ఫ్యామిలీకి ఏమైనా, వీళ్ళకి ఏమైనా మేము చూసుకుంటాం. వీళ్ళకి యాక్సిడెంట్లు అయినా ఏమున్నా వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, ఎక్కడ వెండర్ ఉన్నా ప్యానెల్లో వెండర్స్ ఎవడొచ్చినా వీళ్ళకి పేమెంట్లు ఇవ్వట్లేదు. మళ్ళా బతికేది వీళ్ళపైనే. వీళ్ళని చేసేది ఏంటంటే ఒక హీనంగా ఒక వాడిని ఆఫీస్ బయట పెట్టి వానికి డబ్బులు ఇవ్వకుండా వాడిని సతాయించడము, ఇస్తాం పో ఈ రోజు ఇస్తాం. ఇంకోటి ఇంకేసి ఏంటంటే వీటికి డబ్బులు ఇవ్వాలన్నా వాడికి ఇంట్రెస్ట్ చేస్తున్నారు 3%. కంపెనీ వాడు డబ్బులు ఇస్తాడు. వీడికి ఏం అవసరం ఉంది ఇంట్రెస్ట్ చేయడం? 3% ఇంట్రెస్ట్ వాడికి. వాడు ఇక్కడి నుంచి నడిపించేది వాడు. వాడి మీద వీడు కష్టపడి వీడు అన్ని చేసుకొని వీడు ఢిల్లీ, ముంబై, నోయిడా, బెంగళూరు నుంచి వచ్చి, చెన్నై నుంచి వచ్చి వీళ్ళు బతుకుతున్నారు. మా వాళ్ళ పైన వచ్చి ఎక్కడైనా ఏ రాష్ట్రానికైనా మనం వెళ్తే ఒక కింద పని చేయడమే. మన తెలంగాణలో ఏముంది? ఇంకోటి మన మీద మన కింద పని చేయడం అయిపోయింది. దీనివల్ల ఎవరికి నష్టం? తెలంగాణ క్యాబ్కి నష్టం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకండి, కంపెనీ ఉంది, కంపెనీ 900 ట్రిప్ ఇస్తుంది. ఆ ట్రిప్ ఏం చేస్తాడు? ఢిల్లీ నుంచి ఒకటి వస్తాడు. ఢిల్లీ నుంచి వచ్చి ఏం చేస్తాడు? వాడు 700 ఫిక్స్ చేస్తాడు లోకల్ గా. 700 ఏం ఫిక్స్ చేస్తాడు? ఈ సబ్ వెండర్లకి. ఈ సబ్ వెండర్ ఏం చేస్తాడు? ఒక 100 రూపాయలు మార్జిన్ పెట్టుకొని 600 క్యాబ్ ఓన్కి ఇస్తాడు. క్యాబ్ ఓన్ ఎంత లాస్ అవుతుంది దీనివల్ల? అంటే అదే లోకల్ వెండర్ ఉంటే వాడిని క్వశ్చన్ చేయొచ్చు, వాడిని ఆఫీస్ వరకు వెళ్ళొచ్చు, అని అడగచ్చు. వెండర్స్ కూడా నేను ఒకటే చెప్తున్నా, కొన్ని యాప్లు వచ్చినాయి. యాప్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఇది మోహన్ సింగ్ రిథమెటిక్ అనా ఇవేనా, ఈ యాప్లు వచ్చి ఇవన్నీ బయటివే. ఎక్కడ? ఢిల్లీ, చెన్నై, నోయిడా. మళ్ళీ వీళ్ళు వచ్చింది వాళ్ళని తెచ్చుకుంటున్నారు. ఎవరు? చెన్నై, ముంబై, వాళ్ళ వెండర్స్ తెచ్చుకొని వాళ్ళకే చేస్తున్నారు. కానీ లోకల్ ఉన్న వెండర్స్ కి ఇవ్వట్లేదు. లోకల్ ఉన్న ఆల్మోస్ట్ క్లీన్ షిప్ చేసేస్తున్నారు, బయటకి వెళ్ళగొడుతున్నారు. కానీ క్యాబ్లు ఎవరి? మళ్ళీ లోకల్ వెండర్స్. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? లోకల్ ఉన్న వెండర్స్ బిజినెస్ పోతుంది, లోకల్ ఉన్న క్యాబ్ స్ట్రగుల్. కాకపోతే ఏంటంటే ఈరోజు అడగడం ఒకటి లేదు, ఉండండి అన్నట్టు ఉంది. ఎవరిని అడిగినా వాడో మాఫియా, ఈడో మాఫియా, వాడు బెదిరిస్తుండు, ఈడు బెదిరిస్తుండు. అరే మాఫియా కాదబ్బా. ఈ రోజు మన క్యాబులు పెట్టుకొని మనం ఆపుకున్నాం. ఈ రోజు కరోనా టైంలో 2 years మనం ఆపినాం. ఇప్పుడు ఆపుదాం, ఏమన్నా ఆపేద్దాం, బండ్లు ఆపేద్దాం. బండ్లు ఆపేసి ప్రతి కంపెనీ చెప్దాం, మనం చేయలేమా? తెలంగాణ తరపు నుంచి మనం యాప్ మనం డెవలప్ చేయలేమా? ఇప్పుడు వాడు యాప్ ఎవరి పైన పెట్టుకుంటూ వచ్చి ఎవరి బండ్లకి ఇస్తుండు? వాడు సొంత బండ్లు తెచ్చుకుంటుండా? మన బండ్లకి ఫిట్ చేసి మన పైన వాడు బిజినెస్ చేసి వాడు ఢిల్లీలో కూర్చొని తిని, వాడు ముంబైలో కూర్చొని తిని, వాడు చెన్నైలో కూర్చొని తిని, బెంగళూరులో, నోయిడాలో ఇట్లాంటివి ఏం అవసరం ఉంది హైదరాబాద్లో? ఇదే డ్రైవర్లు మేము పోయి బెంగళూరులో పనిచేస్తే మనం చేయనియరు, ముంబైలో చేయనియరు. నేను ఉదాహరణకంటే నేను ఒక డిపార్ట్మెంట్ ఒక ఆయనని అడిగాను,
సార్ ఇదేం సార్ ఇట్లా ముంబై ఇట్లాంటి దాంట్లో అంటే వాళ్ళకి ధైర్యం ఎక్కువ, వాళ్ళు కొట్లాడతారు. మీరు కొట్లాడండి. యూనిటీ ఉంది, కాకపోతే ఇప్పటివరకు లేకుంటే ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు లేదు, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ముంబైలో అయినా అనుకో తన్ని పంపిస్తారు బయటికి. మన డ్రైవర్లకి ఒక తెలియాలి, వాళ్ళందరికీ ఒక మెసేజ్ పంపించాలి రాష్ట్రాల్లో, మన డ్రైవర్ని దీన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు వాడికి ఫైనాన్స్ ఇబ్బంది ఉందనుకో, ఏ వెండర్ చూడాడు, లోకల్ ఎవరైతే ఉంటాడో లోకల్ వెండర్ ఉంటేనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. బయట వాడు ఏముంటాడు, వాడు నేను కొన్ని పాన్ ఇండియా వెండర్స్ దగ్గరికి వెళ్ళాను, వాని లోపల కూడా రానియాడు ఆ డ్రైవర్ని, వాని ఆఫీస్లో కూడా రానియాడు. వీడు ఎవరైతే వెండర్స్ ఉంటారో సబ్ వెండర్స్, వాడు 20 లక్షలు బిజినెస్ చేస్తే వాడికి 3% ఇంట్రెస్ట్ తీసుకుంటాడు, కంపెనీ వాడు డబ్బులు ఇస్తాడు, అట్లా 200-300 వాడు తీసుకుంటాడు, దాని నుంచి లాభం ఆర్జిస్తాడు. తర్వాత ఏముంది, నేను నీకు డబ్బులు ముందే నేను అంటే నెల మీకు ఇప్పుడు కూలి పైసలతో కావాలి కదా, ఆ కూలి పైసలు ఆడిపోతే 3 రూపాయలు ఇంట్రెస్ట్ అంట. దీనికన్నా అడ్డం మీద కూలీలోనే నయం, వాడు అడ్డం మీద చేసుకొచ్చి రోజు తీసుకుంటాడు. దాదాపు 20,000 మంది ఉన్నారండి, 20,000 మంది ఉన్నారు, క్యాబ్లు ఉన్నాయి. వాళ్ళందరూ జాయిన్ కావాలి. ఇప్పుడు ఒక లోగో ఉందండి, ఇప్పుడు లోగోలు మొత్తం బయట వాళ్ళు ఉన్నాయి, ఆ లోగోలు పోయి మా తెలంగాణ లోగో పడాలి దీనిల మీద, స్టిక్కర్ల మీద. వీళ్ళందరూ జాయిన్ అయింటారనుకో, వీళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఫ్యామిలీ నుంచి వీళ్ళకి ఎలాంటివి ఉన్నాయి, ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగినా, ఏ జరిగినా మేము అండగా ఉంటాం. ఉదాహరణకు నేను మాట్లాడుతాను, బంజారాజ్ పిఎస్ అండి, ఇది 2-3 months లెటర్ అంటే బ్యాక్, డ్రైవర్ యాక్సిడెంట్ అయింది. ఎక్కడ మన TV9 ఆఫీస్ దగ్గర యాక్సిడెంట్ ఉంది. వాడు ఆగిన వెహికల్ ని వెనక నుంచి ఒక బెంచ్ కార్ వచ్చి గుద్దింది. దాన్ని నడిపే ఫీమేల్. ఆ క్యాబ్ డ్రైవర్ ఏమైందంటే ఆ క్యాబ్ డ్రైవర్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. బెంచ్ కార్ తీసుకెళ్ళాలి, ఎందుకు, టాక్సీ డ్రైవర్ అని. వాడు నైట్ 10 o'clock వరకు ఆపిండ్రు. ఏమైనా రోజు నేను వెళ్ళాను అన్న తెలుసు, నాకు 10 o'clock కాల్ వస్తే అన్న ఇట్లా మేము పోలీస్ స్టేషన్ ఉన్నామంటే ఏమైంది రా, నేను వెళ్ళి అడిగాను, అరే వాడికి ఏముంది అబ్బా, వాడు ఇంటికి వెళ్ళాలి, నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసిన అంటే లేదు సార్ అట్లా అంటే, మరి సిసి ఫుటేజ్ మళ్ళీ వాళ్ళు కూడా ఉంటారు కదా, బెంచ్ కార్ కూడా పోలీస్ స్టేషన్ లేదు. ఈ టాక్సీ డ్రైవర్ కట్టే ఆపుతారా మీరు? ఇప్పుడు వాళ్ళు ఎంప్లాయీస్ దిగి వెళ్ళిపోయారు, వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని కంపెనీ వాళ్ళు పట్టించుకోరు, లోకల్ గా వెండర్. ఇప్పుడు వాడు చేసిన మళ్ళీ పాన్ ఇండియా వెండర్, మరి వాడు పట్టించుకోరు. మరి మీ సావులు మీరు సావండి. అదే లోకల్ ఉన్నాడు, అదే లోకల్ వెండర్ అయితే ఇమీడియట్లీ వాడు మూవ్ అవుతాడు. వాడు మూవ్ కాకుండా యూనియన్ ఉందనుకో, యూనియన్ వస్తుందంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఇప్పుడు చిన్న ఆటో స్టాండ్ ఉందనుకో ఒక యూనియన్ ఉంది. ఇంత ముందు 2014లో యూనియన్ ఉండే అండి. ఆ యూనియన్ ఎట్లుండంటే అప్పుడు మేము దాంట్లో మెంబర్ని, అప్పుడు వీళ్ళంతా పోయిండ్రు 2003లో. అప్పుడు కూడా ఆపేసాం, అప్పుడు అద్దాలు అన్ని వల్లగొట్టారు. ఇప్పుడు మేము అద్దాలు ఎవరిని సిచ్యువేషన్ అద్దాలు ఎవరిని వల్లగొట్టాము. అందరూ సున్నితంగా చెప్తాం క్యాబ్ డ్రైవర్లకి, మేము స్టాప్ చేయాలి అన్నప్పుడు చేయండి, చాలా మంచిది, ఇది మీ భవిష్యత్తు మంచిది, మేము తీసుకున్న నిర్ణయం మంచిగా అవుతుంది. రేపు పాన్ ఇండియా వెండర్ ఎవడన్నా ఇక్కడ ఉండనియము, మీకు మంచిగా డబ్బులు వస్తాయి. ఇప్పుడు పాన్ ఇండియా వాడు ఏది ఈ కార్ నుంచి అన్నా ఇంకొక, ఇప్పుడు ఐటీ మినిస్టర్ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాము, ఎందుకంటే దీనికి గ్రూప్ కూడా రెడీ చేసినాము. గ్రూప్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, దీన్ని ఆగేదేం లేదు ఇంకా. దీన్ని నెక్స్ట్ వీక్ అట్లా మీకే చెప్తాను. నెక్స్ట్ వీక్ నేను పిలిచి సైబర్ టవర్ దగ్గరనే చెప్తాను అందరికి, సైబర్ టవర్ ముందు ఆడి ఇది ఇంకా ఆపేయండి అని చెప్తాను పాన్ ఇండియా వాళ్ళకి. ఇది వాళ్ళకి మీ ద్వారా మెసేజ్ వెళ్తాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో అడ్మిన్లు ఉన్నారండి, అడ్మిన్లు మనోలే, హెచ్ఆర్లు మనోలే, అడ్మిన్లు మనోలే, హెచ్ఆర్లు మనోలే. మనోళ్ళకి ఏముంటది, మన లోకల్ వెండర్ తీసుకోవాలని వాళ్ళకి ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎక్కడ ఢిల్లీ ముంబై నుంచి వస్తారు చూడండి, వాళ్ళు అక్కడి నుంచి ఫైనల్ చేసుకొస్తారు. ఎంప్లాయీసా చెప్పలేము, ఒక కంపెనీలో 300, ఒక కంపెనీలో 2,000 మంది. క్యాబ్ లో ఒక్కో కంపెనీలో వచ్చేసి 20 ఉంటాయి, 50 ఉంటాయి, 100 ఉంటాయి, 400 కూడా ఉన్నాయి పెద్ద పెద్ద. ఇప్పుడు యాపిల్ ఇప్పుడు యాపిల్ ఉంది, యాపిల్లో 500 బండ్లు ఉంటాయి. ఫేస్బుక్ ఉంది, ఎంప్లాయీస్ ఉంటారు. అట్లా ఇలాంటి కంపెనీలు ఇప్పుడు అసెంచర్ లో ఉంది. ఇప్పుడు ఆప్టమ్ కదా, ఆప్టమ్ మీరు తీసుకోండి ఒకసారి. ఆప్టమ్ యూఎస్జీ, అదే యూఎస్జీ మన వెండర్సే లేవు. వాని పేరు అంటే మాఫీ అంటాడు ఏమన్నంటే. మళ్ళీ బండ్లు అని మనవే, తెలంగాణ బండ్లే,
వెండర్షిప్ మొత్తం పాన్ ఇండియా వాళ్ళదండి. ఇక్కడ సబ్ వెండర్స్ మళ్ళీ మన క్యాబ్స్ మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది వెండర్ కి. వాళ్ళు ఓన్ వెహికల్స్ ఏమి ఉండవు. నేను చెప్పాను 900 వాడు ఇస్తే ఏం చేస్తాడు, వీడు ఢిల్లీలో 200 వీడు మార్జిన్ పెట్టుకుంటాడు. మార్జిన్ పెట్టుకొని 700 సబ్ వెండర్కి ఇస్తాడు. దానికి ఇక్కడ టీం ఉండదు, ఇక్కడ మానిటర్ ఉండదు, మొత్తం మనోలే చేయాలి. మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.